బెస్ట్ ఎక్స్పీరియన్స్ నాకు ఎప్పుడు. ఫర్ దిస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ ఆర్ఆర్ ఈజ్ ఆల్సో సో మచ్ ఇంపార్టెన్స్ ఉంటుంది దానికి కూడా. సో హౌ ఇట్ కేమ్ అవుట్? So this film, as everybody was explaining, like every shot whenever we are watching, no, like how is this even possible? Like how did they shoot this? We kind of think. I was asking sir also. You just know from every shot how much hardships have gone into every shot. So even the music for the films, when we discussed, the background is very important in this film because it's a proper action drama, right? So any action drama like requires there's a lot of space for music. So this film we want to like treat in a way which is, I think, should be very like little fresh for Telugu audiences. We've treated the film, we've recorded almost the whole 95% of the film in Budapest. So it's going to be more of a, you know, like it's like you'll feel like you're watching an Avengers or a, you know, a Batman. That kind of a vibe is what we have really tried for this film. And I think the visual is what excited us and, you know, encouraged us to try that kind of a sound for this film. And I hope the theaters people enjoyed it. To be very honest, we were just discussing in the studio, working on Devara was like working on 3 films together. So yeah. For us musically, because there's so much of space for music in this film. There's so many emotions, so much of drama, so much of action, so much of fury, so much of, you know, anger. There's so much of everything together. So it was a wonderful experience, and I hope we are very close to the release. The audiences should watch and tell us if we have done a good job. And I'm waiting to watch first day for show in Hyderabad, wherever sir takes me. And I'm waiting to watch it with the fans. Hopefully they enjoy it as much as we did enjoy making it. సో ఫైనలీ ఫస్ట్ మీరైతే జాన్వీని తెలుగుకి తీసుకొచ్చారు. సో వాళ్ళిద్దరి పేరు కూడా, వాళ్ళ కెమిస్ట్రీ చూడడానికి కూడా ఆడియన్స్ అంతా ఎగర్గా వెయిట్ చేస్తున్నారు. సో వాళ్ళ మధ్య ఉన్న కెమిస్ట్రీ కానీ లేకపోతే ఎట్లా ఉండబోతుంది అది? ఎందుకో ఫస్ట్ నుంచి నాకు ది బెస్ట్ పేర్ అవుతారని ఫీలింగ్ ఉండేది. రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ షాట్ ఇట్ సెల్ఫ్ దే బిహేవ్ లైక్ దే హ్యావ్ నోన్ ఫర్ ఏజెస్. సడన్లీ అది ఐ డోంట్ నో వాట్ వర్క్ అది బట్ ఇద్దరు తను కూడా సో అక్కడి నుంచి వచ్చింది. సో తారక్ గురించి, ఆయన గురించి తెలుసు కాబట్టి, ఎన్టీఆర్ గారి గురించి కొంచెం టెన్షన్ ఉండేది. ముందు చెప్తా ఉండేది, అమ్మో ఆయన పక్కన ఎలా షార్ట్ యాక్షన్ అనగానే ఒక సీను ఇద్దరు సముద్రం పక్కన పర్ఫామ్ చేస్తున్నారు ఒక సీన్. సో కట్ అని చెప్పి నేను ఊరికే ఇంకొకసారి మళ్ళీ చెక్ చేసుకుంటున్నాను అయిపోయిన తర్వాత. ఎన్టీఆర్ గారు అక్కడి నుంచి ఇలా అన్నారు, అసలు ఆయనే హి వాస్ బ్లోన్ అవే. ఓకే, అసలు అదేం వేరియేషన్స్, నేను కొంచెం జాగ్రత్త పడాలి, నేను షీఈస్ ఫినామినల్. అసలు అంటే ద కైండ్ ఆఫ్ హోమ్ వర్క్ షీ హాస్ డన్. తనకి తెలుసు వాట్ కైండ్ ఆఫ్ లెగసీ ఉందనేది. లాంగ్ వే టు గో, ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్. సార్ ఇక్కడ ఎన్టీఆర్ గారు లేరు కాబట్టి మీరు కథ చెప్పినప్పుడు ఎన్టీఆర్కి వాట్ వాజ్ హిస్ ఫస్ట్ రియాక్షన్? లైక్ ఏం జరిగింది మీ కాన్వర్సేషన్? నాకు ఫస్ట్ ఐడియా చెప్పినప్పుడు యూనో అంటే ఆయన స్పెషాలిటీ, నాకు ఆయన రియాక్షన్ ఎప్పుడు ఇష్టం. రియాక్షన్ ఎప్పుడు స్ట్రాంగ్ ఉంటుంది, నచ్చినా నచ్చకపోయినా. అసలు యూ డోంట్ నో హౌ దట్ రియాక్షన్. మీన్ సాంగ్ ఇచ్చినా సరే ఇచ్చే హై వేరు, వెరీ రియాక్టివ్. అంటే బాగుందంటే అంత బాగుందని చెప్తారు. సో ఐడియా స్టేజ్లో ఇలా భయం అనగానే తను ఇచ్చిన ఎగ్జైట్మెంట్ వల్లనే ఇంత వరల్డ్ క్రియేట్ చేయగలిగాను. ఓకే సార్, మీ ప్రతి సినిమాలో కూడా కథ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, స్టోరీ అండ్ అండర్ కరెంట్లీ ఆ మెసేజ్ ఉంటుంది మీది. సో ఈ సినిమాలో అంటే ఫియర్ ఉండాలి అనేది ఒక మెసేజ్ ఇవ్వబోతున్నారా, లేకపోతే ఇట్స్ నాట్ లైక్ ఎ మెసేజ్ కైండ్ ఆఫ్ ఎ థింగ్, యూ కెన్ ఫీల్ దట్. భయం ఉంది మనలోనే, అది మనకు తెలియదు కానీ కొంచెం అండర్లైన్ చేశాను అది భయం ఉండాలి అని. అంతకంటే మెసేజ్ ఏముంది, ప్రతి మనిషికి ఒక భయం ఉండాలి, ధైర్యమే కాదు భయం కూడా ఈక్వల్గా ఉండాలి మనిషికి అనేది. సార్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలి అని చెప్పేసి. Thank you very much for your time. Thank you very much, sir. Thank you. All the best, sir. Thank you.